హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. బై ద వే, ఇదే ఫస్ట్ టైం మమ్మల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా పేరు పరిణిత, తిను మా అత్తమ్మ. ఈ ఛానల్లో అన్ని రకాల కుకింగ్ వీడియోస్తో పాటు మా ముచ్చట్లు, వాటితో పాటు మా బాండింగ్ ఎలా ఉంటుందో వాటికి సంబంధించిన కొంత కంటెంట్ అయితే షేర్ చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా కంటెంట్ చెక్అవుట్ చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏంటత్తమ్మా ఈరోజు స్పెషల్? మనం ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఐటెం చేస్తాను, గుర్తుందా? ఏం చేసాం? మీరే చేశారా? నువ్వు చేస్తావు, నీ చేత ఏం చేశానా? పరవన్నం. అదే వేళ చేయాలి. ఓకే, చేసుకుందాము. నెక్స్ట్ నేనైతే ఏమీ చేయను, నీకు ఆల్రెడీ అన్నీ చెప్పేశాను. మొత్తం వేళ పరవన్నం ప్రాసెస్ తయారు చేయడం అంతా కూడా నువ్వే చేయాలి. ఓకేనా? నేను చేస్తాను, గుర్తుంది, కానీ ఎక్కడైనా ఏమైనా మర్చిపోతే మాత్రం హెల్ప్ చేయాలి. మర్చిపోతే కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే, చలో ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అత్తమ్మ పట్టుకోండి. ఏంటమ్మా నాకు ఇస్తున్నావు? మరి మొత్తం నన్నే చేయమన్నారు కదా, నేనే చెప్తాను ఇంగ్రీడియంట్స్ కూడా, మీరు పట్టుకోండి అంతే, హెల్ప్ అన్నమాట. ఓకే ఓకే. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, కొంచెం బియ్యం, బెల్లం, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నేనైతే కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. అలాగే అవి వేయించుకోవడానికి కొంచెం నెయ్యి, అలాగే యాలకుల పొడి. ఎప్పుడు మీరు చెప్తే నేను చేస్తాను కదా, ఈరోజు నేను చెప్తాను, మీరు చేయండి. అంటే ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, ఎక్కడైనా తప్పు చెప్తే మీరు చెప్పండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే గిన్నె పెట్టి పొయ్యి వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. ఓకే. సో పాలు ఇలా పొంగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇందులో బియ్యం వేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. బియ్యం వేసుకున్నాం కదా, అది ఉడికినంత వరకు వెయిట్ చేయాలి. అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఓకే. ఇది ఇప్పుడు 80% కుక్ అవ్వాలి కదా. కరెక్ట్గా చెప్పాను, 80% కుక్ అయినంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ నీకు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది, మొన్న నేర్చుకున్నాను కదా. ఎందుకు చెప్తాను, ఇది కుక్ అయిన తర్వాత చెప్తాను. వీడియోలు చేసినప్పుడు మీరు ఎప్పుడైనా నెక్స్ట్ ప్రాసెస్ చెప్పమంటే చెప్తారు ఏంటి? చేసినప్పుడే చూపిస్తారు కదా. ఇప్పుడు నేను కూడా అంతే, చేసినప్పుడే చూపిస్తాను. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, అత్తమ్మ ఏం చేస్తే ఆర్డర్ అదే ఫాలో అవుతుంది. ఓకే 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 ఓకే, సరే చూస్తాను. అది ఎలాగో బాయిల్ అవ్వాలి కాబట్టి ఈ లోపు నెక్స్ట్ స్టెప్ చేసేసుకుందాం. అంటే నీకు ఎంతవరకు గుర్తుందో టెస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ చేసుకుందాం. ఓకే. సో పక్క స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అంటే ఇది బాయిల్ అవ్వాలి 80%. ఇది బాయిల్ అయ్యే లోపు టైం సేవ్ చేసుకోవడానికి అనమాట. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ అంటే నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనమాట. నేనైతే బాదం, అలాగే కొంచెం కిస్మిస్, జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎలాగో అది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి నేను నేతిలో వేయించుకుంటున్నాను అనమాట. ఏంటి విన్నమ్మా, ఇవన్నీ వేయాలా? అంటే మీరు నాకు నేర్పించినప్పుడు ఏం చెప్పారు? డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అని అన్నారు. ఆ రోజు ఓన్లీ జీడిపప్పు వేయించుకున్నాను. ఇప్పుడు నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నాను. వేసుకోకూడదా చెప్పండి? వేసుకోవచ్చు. ఇంకేం మరి. సో నేనైతే కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు నేతిలో అయితే వేయించేసుకున్నాను. కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఓకే ఓకే. నిజంగా మీకు నేనైతే తీసేద్దాం ఇంక అయిపోయిందా అని అందాం అనుకున్నాను. అబ్బా, మీరే కదా నేర్పించారు నాకు. మాడిపోకుండా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అంతే కదా? అంతే. అత్తమ్మా ఉడికిపోయింది. ఇంకొక 2 minutes ఉడికితే బెల్లం వేసేసుకుందాం. అంతేనా? నీకు చిట్కా చెప్పాను, మర్చిపోయావా? చిట్కా గుర్తులేదు. బెల్లం గురించి చిట్కా చెప్పాను. ఇందులో బెల్లం వేసుకుంటాం, కరెక్టే కదా? కరెక్టే. మరి బెల్లం గురించి ఒక చిట్కా చెప్పాను కదా నీకు. అయితే నాకు గుర్తులేదు, మీరే చెప్పండి. స్టవ్ వెలిగించు, ముందు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టు. ఓకే, బౌలా? ఓకే. అందులో బెల్లం వేసుకో. బెల్లం గుర్తొచ్చిందా? లైట్గా గుర్తొచ్చింది, అదో కాదో తెలీదు. వాటర్ వేసుకోవాలి కదా? గుర్తొచ్చింది. ఇంకెందుకు చెప్పండి మీరే చిట్కా. 1/2 కప్పు వాటర్ వేసుకుని కొంచెం అది కరగబెట్టుకోవాలి. ఎందుకు అలా చేస్తున్నాం మనం? అందులో ఒకవేళ ఏమైనా వేసుకుంటే పోతుంది. పైగా బెల్లం డైరెక్ట్గా పాల్లో వేస్తే విరిగిపోతుంది కాబట్టి కొంచెం అది కరిగేంత వరకు ఉంచుకొని, అది కరిగిన తర్వాత అది అందులో కలుపుకుంటాం. అంతే కదా? కొంచెం వాటర్. నాకు గుర్తుంది, స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. గుర్తొస్తుంది నాకు. ఓకే ఓకే, సరే.
అది కొంచెం ఇప్పుడు బెల్లాన్ని సిమ్లో కరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకొని, హైలో పెడితే అడుగు అంటేస్తుంది. సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ బెల్లం కొంచెం కరిగినంత వరకు ఉంచుకొని సరిపోతుంది. దాన్ని రైస్లోకి వేసుకుంటాము. సో కరెక్ట్గా అత్తమ్మ చెప్పినట్టు ఇది ఒక చిట్కా. యాక్చువల్లీ బెల్లం ముందే కరిగించుకోవడం వల్ల ఒకవేళ అందులో ఏమైనా ఇసుకుంటే పోతుంది. ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుంటే ఏమైనా ఇసుకుంటే పోతుంది. లేదు అని అనుకుంటే కొన్నిసార్లు మంచి బెల్లం అయితే ఫిల్టర్ చేసుకోకర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కానీ ఎందుకు కరిగించుకుంటున్నాము అంటే డైరెక్ట్గా రైస్లోని పాలల్లో వేస్తే కొన్నిసార్లు విరిగిపోతుంది ఆ వేడి మీద. సో అలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి కొంచెం వాటర్ వేసుకొని, అంటే ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లానికి ఒక 1/4 కప్ వాటర్ వేసుకొని కరిగించుకుంటున్నాను. అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది 80% కుక్ అయిపోయాక ఆ బెల్లం తీసుకొచ్చి రైస్లో వేసేస్తాము. ఇదిగో ఇది ఇప్పుడు ఇలా కరిగించుకోవాలి. ఇది మొత్తం మెల్ట్ అయినంత వరకు, అంటే అందులో మనం వేసిన బెల్లం మొత్తం మెల్ట్ అయినంత వరకు వెయిట్ చేసి అది మొత్తం కరిగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన రైస్ అయితే ఆల్మోస్ట్ 80 to 90% కుక్ అయిపోయింది. అలాగే బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ యూజ్ చేసి ఇప్పుడు ఈ రైస్లోకి బెల్లాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఓకే, ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. అలానే బెల్లం వల్ల పాలు ఇరగకుండా బెల్లం కూడా రైస్కి బాగా పడుతుంది. చిన్న చిట్కా, ఒకవేళ మీరు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. చూసారా, ఇందులో ఏమైనా డస్ట్ ఉంటే దీనికి ఇలా వచ్చేస్తుంది అనమాట. కరెక్టేనా? కరెక్టే. సో బెల్లం బాగా రైస్కి పట్టేలాగా బెల్లం అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే, సూపర్. కరెక్ట్గానే గుర్తుందా? కరెక్ట్గానే గుర్తుంది. బాగానే చేస్తున్నానా? చాలా బాగా చేసావు. ఇప్పుడు ఇది టేస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పాలి. బాగుంటే మాత్రం మీ అబ్బాయికి చెప్పాలి సూపర్గా చేసింది విన్నమ్మా అని. ఓకేనా? డీలా? డీల్. సో నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తొందరగా ఒక 5 minutesలో ఫినిష్ చేసేస్తాను. ఇది బాయిల్ అయిపోయింది. ఒక 2 minutes జస్ట్ బెల్లం రైస్కి పట్టేంత వరకు వెయిట్ చేద్దాం అంతే. ఆల్రెడీ కుక్ అయిపోయిన రైసే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, కాకపోతే బెల్లం పట్టాలి. అయిపోయింది రా తల్లి, పట్టేసినట్టే కదా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అండ్ లాస్ట్ మనం ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవడమే. ఓకే, నేతిలో వేయించి పెట్టుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మంచిగా డ్రై ఫ్రూట్స్ అంతా పడుతుంది. ఇందులో వేసుకున్న తర్వాత కూడా స్మెల్ వైజ్, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకే నేతిలో వేయించి పెట్టుకుంటాం అనమాట. ఓకే, అంతే కదా. అంతే, అయిపోయినట్టే మన వేడి వేడి టేస్టీ పరమాన్నం. మర్చిపోయాను, మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన పరమాన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇందులో జస్ట్ కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి ఆ ఫ్లేవర్ కోసం, అంతే. అది వేసేసుకొని దించేసుకోవడమే, అంతే కదా. అదేనా మర్చిపోయాను. అదే. సో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది పెద్దగా మిక్స్ అవ్వాలి, పట్టాలి అన్నంత వరకు ఏం లేదు. జస్ట్ అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయడమే. సో ఈ పరిణిత చేసిన వేడి వేడి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. పరమాన్నం తినడానికి అత్తమ్మ కూడా రెడీగా ఉంది. ఎప్పటిలాగా నేనైతే టేస్ట్ చేయను, ఈరోజు నేను చేశాను కాబట్టి అత్తమ్మ హెల్ప్ లేకుండా అత్తమ్మ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. సో వితౌట్ ఎనీ డిలే సర్వ్ చేసేసుకుందాం. పరమాన్నం అయితే ఎక్సలెంట్గా ఉంది. నువ్వు తొందరగా ఎప్పుడు స్టవ్ ఆపి సర్వ్ చేస్తావా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడి పరమాన్నం అత్తమ్మ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. చలో అత్తమ్మ, హియర్ యు గో. అత్తమ్మ టేస్ట్ చేయండి. బాలేదా? యువర్ టేస్ట్. నేనే టేస్ట్ చేయాలా? ఇంత సీరియస్గా ఉన్నారంటే ఏదో చేశాను. బాగుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అత్తమ్మ మరి మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. మా అత్తమ్మ నాకు ఫుల్ మార్క్స్ వేశారు. అఫ్ కోర్స్ ఇది అత్తమ్మ నేర్పించిన రెసిపీయే. మేము కొత్త రెంటెడ్ హౌస్ లోకి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏదైనా స్వీట్ చేసుకుంటే బాగుంటుంది విన్నమ్మా, నువ్వే చెయ్యి, నీ చేత్తో అని అన్నారనమాట. అప్పుడు ఏం చేయాలి అత్తమ్మ అంటే, నేను నీకు నేర్పిస్తాను రాదన్నావు కదా అని నేర్పించిన రెసిపీ ఇది. చిన్న చిన్న ఏదో అటు ఇటు మిస్ చేసి అంటే మర్చిపోయి ఉన్నాను కానీ బట్ ఆల్మోస్ట్ అంతా గుర్తుంది. ఇప్పుడు చేయడం వల్ల ఇంకా బాగా రిజిస్టర్ అయింది. సో రెసిపీ అయితే చూసేసారు కదా, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో మీకైతే రెసిపీతో పాటు వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో మేము ఇలాంటి వీడియోస్ చేసి పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చలో బాబాయ్, టేక్ కేర్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.